నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణ్. నాటక రంగానికి కళాకారులకు టీజీవీ కళాక్షేత్రం అందిస్తున్న సహకారం మరువలేని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరుగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు టీజీవీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణ కమలపాలిక పద్య నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమానికి పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ అంతర్జాతీయ నటుడిగా పేరొందిన గుమ్మడి గోపాలకృష్ణ రెండవసారి నాటక అకాడమీ చైర్మన్ పదవిని చేపట్టడం కళాకారులకు ఒక వరం లాంటిదని అన్నారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గుమ్మడి క్షీరాభిషేకం చేశారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత కళాకారుల కె బాలవెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, సంగ ఆంజనేయులు, పి రాజారత్నం, చిదంబరెడ్డి, సురభి, ప్రభావతి, హసీనా కళాకారులను సత్కరించడంతో పాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ కందుకూరి అవార్డు గ్రహీతలు ఎంఆర్ రాధికా మంజులను సత్కరించారు. అనంతరం గుమ్మడి గోపాలకృష్ణ రచించిన పుడతారు ఎందరో మహానుభావులు, కొందరే చరిత్రను సృష్టిస్తారు అన్న పాటను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 100 రోజుల సాంస్కృతిక ప్రదర్శనలకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. నాటక రంగం కళాకారులకు పోషణ కల్పించే విధంగా తీర్చిదిద్దామన్నారు. ఎన్నో మార్పులు చేర్పులు చేసి ఆధునిక పద్ధతులకు యువతను ఆకర్షించే విధంగా నాటక రంగం కృషి చేస్తుందని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. కర్నూలులో టీజీవీ కళాక్షేత్రం రాష్ట్రంలోనే పేరొందిన కళాక్షేత్రంగా మారిందన్నారు. ఒక ప్రైవేట్ సంస్థ వారం రోజుల పాటు చంద్రబాబు గారి జన్మదిన వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని, అలరించిన శ్రీకృష్ణ కమలపాలిక పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రచించిన పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించిన పద్య నాటకం శ్రీకృష్ణ కమలపాలిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనేక డైలాగులకు ప్రేక్షకులు స్పందించి కరతాళ ధ్వనులు చేశారు. పరిచయం చేశారు డిప్యూటీ సీఎం గారు. సో దీనివల్ల ఏంటంటే, అయ్యా పవన్ గారు, మీరు ఒక ఆర్టిస్టు, నాటక రంగం అంటే మీకు ఇష్టం, నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించమని కొంచెం సీఎం గారికి చెప్పండి అంటే మన మాట వినే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా నేను పునాదులు నిర్మించుకుంటూ నాటక రంగం శాశ్వతంగా నాటక కళాకారుడికి శతరూప అనేటువంటి యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తూ ఉన్నాను. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, బేసిక్గా ఆయన కూడా నటుడు, ఏది చెప్పినా నాటకానికి సంబంధించి, కళలకు సంబంధించి ఏ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళినా చిరునవ్వుతో టిక్కు పెడతారే కానీ ఇది ఎందుకు అనని సహృదయుడు మన కందుల దుర్గేష్ గారు. నిర్వాహకుడు ఉండాలి, డైరెక్టర్ ఉండాలి, 10 మందిని కూడగట్టి నాటకాన్ని తయారు చేసేవాడు, 100 మందికి ఫీడింగ్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్నవాడు నాటక రంగానికి నిజమైన సేవకుడు. ట్రాన్స్జెండర్లు తమకు ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలపై అవగాహన కలిగించుకొని సద్వినియోగం చేసుకోవాలని సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది ఆదేశాల మేరకు కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి న్యాయ సేవ సదన్లో ట్రాన్స్జెండర్ల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి ట్రాన్స్జెండర్ల ప్రయోజనం కోసం అందుబాటులో ఉన్న పథకాల గురించి తెలియజేశారు. వారికి ఐడి కార్డ్స్, టీజీఐడీల నేషనల్ పోర్ట్లో అప్లై చేసుకుంటే వస్తాయని తెలిపారు. కొంతమంది ట్రాన్స్జెండర్స్ తమకు ఐడి కార్డ్స్ మరియు రేషన్ కార్డులు లేవని జడ్జి గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్డ్స్ లేనందువలన తమకు పింఛన్లు రావడం లేదని తెలిపారు. జడ్జి గారు వీరి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఫాతిమా మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్కు ఉన్న వివిధ గవర్నమెంట్ పథకాల గురించి వారికి వివరించారు. ట్రాన్స్జెండర్ల స్వయం ఉపాధి కల్పన కొరకు వివిధ బ్యాంకుల నుండి ఆన్లైన్లోనూ ఎలా తీసుకోవాలో వాటి గురించి కూడా వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ కావాలనుకున్న వారు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 13వ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. వారికి సబ్సిడీ కూడా లభించునని తెలిపారు. ప్యానెల్ న్యాయవాది హేమలత గారు మాట్లాడుతూ న్యాయ సహాయం లభించడంతో తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్జెండర్ల లీడర్లు వీణారెడ్డి, శ్రీవాణి, పావని ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. ఏ విధంగా వాళ్ళు ఎవరైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు పెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే గవర్నమెంట్ నుంచి లోన్స్ పొంది
ఏదన్నా వాళ్ళు స్వయం ఉపాధిగా బయట బెగ్గింగ్ ఇలాంటివి లేకుండా స్వయం ఉపాధిగా ఏదన్నా వాళ్ళు చేసుకొని వాళ్ళ మీద వాళ్ళు కాళ్ళ మీద నిలబడి ప్లస్ సమాజంలో వాళ్ళకు కూడా ఒక గుర్తింపు వచ్చి అన్ని విధాలుగా అందరితో పాటు కలిసి వాళ్ళు జీవించే హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వీళ్ళకు ప్రత్యేకంగా లీగల్కి సంబంధించి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చేదానికి శ్రీమతి హేమలత గారు కూడా వచ్చి వాళ్ళ గురించి, వాళ్ళకున్న చట్టాల గురించి, వాళ్ళకున్న హక్కుల గురించి, వాళ్ళకి ఏ అయితే పథకాలు ఎలిజిబుల్ ఉంటుందో వాటన్నింటిని కూడా తెలపడం జరిగింది. వీళ్ళకి ఇంతవరకు మేము 421 ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్, ఐడి కార్డ్స్ కూడా ఇచ్చాము. దాని సర్టిఫికేట్ బేస్ మీద వాళ్ళకి అందరికీ పెన్షన్ పొందుతున్నారు. మళ్ళీ ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాము. రాబోయే వచ్చే నెలలో మనం ఇంకొక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేశాము. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాము, పత్తికొండలో ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా 2-3 ట్రైనింగ్స్ ఇవ్వాలని ప్రపోజల్ కలెక్టర్ గారికి పెట్టాము. అది రాగానే ఫండ్స్ వస్తేనే వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా కల్పిస్తామని తెలియపరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలు సాధించాలని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆమె అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగైన ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని సాయిలిఖిత 595 మార్కులు, సహృతి 591 మార్కులు, చక్రధర్ 588 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని చెప్పారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 43 మంది విద్యార్థులు పాల్గొనగా 43 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఇందులో 42 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని ఆమె తెలిపారు. అనంతరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాట్లాడుతూ ఈ ఫలితాల్లో తాము మెరుగైన ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. పాఠశాల ఉపాధ్యాయులు ప్రణాళికబద్ధంగా తమకు బోధించడం వల్లే ఇది సాధ్యమైందని వారు వివరించారు. అద్భుతం అని చెప్పాలి. రాసినది 43 మంది అయితే యావరేజ్ మార్కే 562 అంటే ఇంకా ఎంత ఫలితాలు వచ్చింటాయో మనం ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా వచ్చిండవు. బహుశా స్టాటిస్టిక్స్ చూస్తే కనుక స్టేట్లో నెంబర్ 1 ఉంటామని నేను ఆశిస్తున్నాను. తర్వాత మా స్కూల్లో ఇంత ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణము మా టీచర్లు అద్భుతంగా చెప్పటం అంటే ఓన్లీ సిలబస్ కంప్లీషన్ కాదు, రోజు స్టడీ అవర్స్ రాత్రి 8 వరకు స్టడీ అవర్స్ తీసుకోవటము, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన యాక్షన్ ప్లాన్ కాకుండా మేము సపరేట్గా మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ఎక్కడ హైయెస్ట్ మార్క్స్ రావటానికి అన్నీ కూడా ప్లాన్లు వేసుకొని మేము జూన్ నుంచి కూడా అమలు చేయడం జరిగింది. నాకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో 600కి 595 మార్క్స్ వచ్చాయి. ఈ సక్సెస్కి మా టీచర్స్ చేసిన కృషియే కారణము. మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు. వాళ్ళు చేసిన సపోర్టే నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం. మా టీచర్స్ స్కూల్స్లోనే కాకుండా ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని మాకు ఎంతో ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. ఎస్ఎస్సిలో 600కి 591 మార్క్స్ వచ్చాయి. ఈ స్కూల్లో ఇన్ని మార్క్స్ రావడానికి కారణం ఏమంటే మాకు ముందు నుంచే స్టడీ హార్ట్స్, ప్రైవేట్ క్లాసెస్ తీసుకొని ఇలా ప్రిపేర్ చేశారు. నాకు ఈ మార్క్స్ తెచ్చుకోవడానికి మా పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ మా అక్క, టీచర్స్ అందరు బాగా హెల్ప్ చేశారు. మా స్కూల్లో జస్ట్ మామూలు సిలబస్ కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను ఫ్యూచర్లో యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించాలని శ్రీలక్ష్మి విద్యా సంస్థల డైరెక్టర్ దీక్షిత్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమాల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీ లక్ష్మి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి అరుణశ్రీ, శ్రీ లక్ష్మి విద్యాసంస్థల డైరెక్టర్ దీక్షిత్తో పాటు పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీ లక్ష్మి విద్యాసంస్థల డైరెక్టర్ దీక్షిత్ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు 592 మార్కులతో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని చెప్పారు. ఈ ఫలితాల్లో తమ పాఠశాల చెందిన 25% మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారని, 500కు పైగా మార్కులను 70% మంది విద్యార్థులు సాధించారని అభినందించారు. ఇందుకు కారకులైన అధ్యాపక బృందాన్ని అభినందించారు. అనంతరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాలలో ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన జరగడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమకు మెరుగైన మార్కులు రావడం ఆనందంగా ఉందని వారు చెప్పారు. Director sir and everyone, our teachers motivated us, they encouraged. When we fall down also they have supported us, they gave so much encouragement. So this is the result what we have given them. We have tried our level best, so we have tried our level to give this. Thank you. I would like to thank first of all my God and next my parents and my teachers and my principal, director, everyone who have helped me, encouraged me to reach this point, the first step, and there are many exams which come and I would like to thank everyone. This is C. Kartika from Sri Lakshmi High School. I'm thankful to every teacher and my school director sir and everyone who have supported me up to this. నమస్కారం. నేను నా విజయం వెనకాల ధన్యవాదాలు చెప్పగలిగేది కృష్ణారెడ్డి సార్కి, దీక్షిత్ సార్కి అండ్ మేనేజ్మెంట్కి. వీళ్ళు సపోర్ట్ ఉండవల్ల మాత్రమే నేను 590 తెచ్చుకున్నా. నేను బాగా చదివినాను కాదు, వాళ్ళ సపోర్ట్ ఉన్నది కాబట్టి నేను 590 తెచ్చుకున్నా. థ్యాంక్ యూ. 592, 592, 592, 590 ఇలాంటి ఎన్నో అత్యధిక మార్కులతో చరిత్రను తిరగరాయడం జరిగింది. అలాగే 550 పైన 25% మందికి, 500 పైన సుమారు 70% మందికి రావడం జరిగింది. మేము ఈ ఫలితాలకు ఎంతగానో సంతోషిస్తున్నాము. దీనికి కృషి చేసిన మా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సర్వదా కృతజ్ఞతతో ఉంటామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని చనిపోయిన తర్వాత నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టి తెలిపారు. ఈ మేరకు శ్రీ సాయి పతాంజలి యోగా సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థుల అభినందన కార్యక్రమం నగరంలోని సర్వేపల్లి విద్యానిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధినేత శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ, డైరెక్టర్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులను వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు 592 మార్కులతో విజయ ప్రభంజనం సృష్టించారని చెప్పారు. ఈ ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు 500కు పైగా 50% మంది విద్యార్థులు సాధించారని వివరించారు. అలాగే 592, 578, 555, 550 వంటి ఉత్తమ మార్కులను సాధించారని వివరించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. అనంతరం 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతోనే తాము ప్రణాళికాబద్ధంగా చదివి ఈ ఉత్తమ ఫలితాలు సాధించామని వివరించారు. భవిష్యత్తులో మరింత క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటామని వారు తెలిపారు. ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా మా కృతజ్ఞతాభివందనాలు. 500కు పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 50% మంది ఉన్నారు. 592, 578, 555, 554, 550 ఈ విధంగా విజయాల్ని సొంతం చేసుకుందని చెప్పడానికి సర్వేపల్లి విద్యా సంస్థ ఎంతో సంతోషిస్తున్నది. And also I would like to thank our beloved teachers as they gave us support and made us to write many exams, and we have
we got confidence because of them. Very well, because of our school management, our correspondent Sesana sir, our principal ma'am Arunashri ma'am, and our administrative officer Dikshit sir, and all our teachers have trained us very well for the boards. So we have got good marks in the board exams, and also because of our management, we have wrote a Sakura Science Program and entrepreneurship exam, in which we are selected to go to Japan for a few days as a free tour. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్న ఆ సంస్థ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గోనూరు యుగంధర్ శెట్టిని నగరంలోని సాయి పతంజలి యోగా సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సన్మాన గ్రహీత గోనూరు యుగంధర్ శెట్టి మాట్లాడుతూ నగరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని వివరించారు. ఇందులో భాగంగానే తాను చనిపోయిన 6 మంది నుంచి నేత్రదానానికి కుటుంబ సభ్యులను ఒప్పించి నేత్రదానం చేయించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నగరంలో బాడీ ఫ్రీజర్ బాక్స్లు అందుబాటులో ఉంచడం, అలాగే వైకుంఠ రథం వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచామని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. వాళ్ళు వచ్చినారు. నేను ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మన హరికిషన్ మానవతా టీం ఉంది, మనోహర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి వాళ్ళంతా ఉన్నారు కదా, ఏ గేరి పోతే వాళ్ళు పిలుచుకొని పోతాం. అందుకు మనకి ఈ చెప్తుంది కనుక రాబో రోజుల్లో మీ వీధులలో మీరు ఎవరైనా చనిపోవడం కోరుకోము. చనిపోతే వాళ్ళు నచ్చ చెప్పండి, లేదే ఫోన్ చేస్తే మేము వస్తాము, వచ్చి మాతో పాటు మీరు రండి. మీ ఫేస్ కొని మంచి మాకు ఇస్తారు, మాకెవరు ఎవరైనా ఇష్టం మస్తు చేసుకుంటాం మాకు అంటారు. మీరు చెప్తే కొంచెం పాజిటివ్ వస్తుంది. కాబట్టి మీరంతా కలిసి నేను ఒక టీం ఏర్పాటు చేస్తాను. చాలామంది వచ్చినారు. ఇప్పుడు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మీరు చేయాల్సిన పని లేదు, ఆ వీధిలో చనిపోయినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది మాకు ఫోన్ చేస్తే మా టీం వస్తుంది. ఆ టీంలో చెప్పి గతంలో చేసిన అన్ని పేపర్ కటింగ్స్ చూపిస్తాం, వాళ్ళని తీస్తున్నాం. దానికి మీ సహకారం కావాలి. చట్ట విరుద్ధమైన నాటుసారా కాచిన విక్రయించిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని బంగారుపేటలో అక్రమ నాటుసారా నిల్వలపై దాడులు నిర్వహించి 65 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు నగరంలోని బంగారుపేటలో మంగళవారం తెల్లవారుజామున ఎక్సైజ్ శాఖ అధికారులు అక్రమ నాటుసారా నిల్వలపై దాడులు చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఆ శాఖ పర్యవేక్షక అధికారులు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి, పట్టణ సిఐలు నాగరాజారావు, మన్సురుద్దీన్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడులు కొనసాగించి 65 లీటర్ల అక్రమ సారాను స్వాధీనం చేసుకున్నారు. భారీగా నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం బూటను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఈ దాడులను కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ చట్టపరంగా అనుమతి లేని నాటుసారాను తయారు చేయడం, విక్రయించడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ఎక్కడైనా నగరంలో నాటుసారా నిల్వలు ఉంటే తమకు సమాచారం అందించాలని కోరారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భాష్యం పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యా సంస్థల రాయలసీమ అకాడమిక్ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో నగరంలోని భాష్యం పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల రాయలసీమ జోన్ అకాడమిక్ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి, ఎన్ఆర్పేట భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష్యం విద్యా సంస్థల రాయలసీమ అకాడమిక్ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి, ఎన్ఆర్పేట భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని చెప్పారు. ఇందులో భాగంగా ఎన్ఆర్పేట భాష్యం పాఠశాలకు చెందిన విద్యార్థి హర్షిత్ చౌదరి 593 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారని వివరించారు. ముఖ్యంగా భాష్యం పాఠశాల మ్యాథ్స్కు మారుపేరని, ఈ ఫలితాల్లో కూడా 100% ఫలితాలు వచ్చాయని చెప్పారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ ప్రతిభ కనబరచడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మనం చెప్పుకునే విధంగా భాష్యం అంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే భాష్యం చెప్పుకునే విధంగా
మ్యాథ్స్లో దగ్గర ప్రతి స్టూడెంట్కి 100 మార్క్స్ వచ్చాయి, 100 out of 100. అలానే తీసుకుంటే ఈరోజు ఫలితాల్లో ఘన విజయంగా 600 మార్కులు వచ్చాయి మా భాష్యం స్టూడెంట్కి. అలానే మన రాయలసీమ జోన్ తీసుకుంటే హైయెస్ట్ 598 మార్క్స్, 597 మార్క్స్. అలానే కర్నూలు టౌన్ తీసుకుంటే హర్షిత్ చౌదరి 593 మార్క్స్ తోటి టాప్గా నిలిచారు. అలానే ప్రతి ఒక్క స్టూడెంట్ మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా 500 మార్క్స్ అబోవ్ వచ్చే విధంగా మేము ప్రణాళిక వేసుకొని ముందుగా తీసుకెళ్ళాం. అలా ఏదైతే మేము ప్రణాళిక వేసుకొని తీసుకెళ్ళామో అలానే మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా 500 మార్కులు అబోవ్ వచ్చాయండి. మా భాష్యం విద్యా సంస్థల నుండి మ్యాథ్స్ 100 out of 100 69 మెంబర్స్కి రావడం జరిగింది. అలానే సైన్స్లో 100 out of 100 50 మెంబర్స్, సోషల్లో 35 మెంబర్స్కి 100 out of 100 రావడం జరిగింది. పిల్లలందరూ ఇన్ని మంచి మార్క్స్ సాధించడానికి మా భాష్యం విద్యా సంస్థల యొక్క డైరెక్టర్, చైర్మన్ అండ్ CEO అనిల్ కుమార్ గారు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో మా విద్యార్థులు ఈ మార్క్స్ సాధించినందుకు మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. 5th క్లాస్ నుంచి బాబు COలో చదువుతున్నాడు. నౌ హీ క్రాక్డ్ టాప్ స్కోర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద టీచింగ్ స్టాఫ్ హూ సపోర్టెడ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ సార్, శ్రావణ్ సార్. ఆ గ్రిప్ వచ్చి రావడం వల్ల మేము చేసిన మిస్టేక్స్ అన్నీ మేము రెక్టిఫై చేసుకొని ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మాకు హెల్ప్ అయింది. టీచర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేసినారు. మేము మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి టీచర్స్ ఎంతగానో ట్రై చేసి మాకు బాగా గైడ్ చేసినారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న శ్రీ శనీశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 26వ తేదీ శని త్రయోదశి సందర్భంగా తైలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. తైలాభిషేకం చేత భక్తులతోనే వారే స్వయంగా వచ్చి దాంట్లో పాల్గొని వారు చేసే విధంగా మేము ఏర్పాటు చేసినాము. అటువంటి కార్యక్రమం ఈ నెల ఏప్రిల్ 26వ తేదీ శనివారం ఎంతో చక్కగా దివ్యంగా భవ్యంగా జరుగుతుంది. కార్యక్రమం ఉదయం 6:30 నుంచి 9:30 వరకు వివిధ రకమైనటువంటి అభిషేకాలు, తైలాభిషేకం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ దాంట్లో పాల్గొనండి. పూజారి రంగస్వామి గారు ఉంటారు. వారిని వచ్చి మీరు విచారిస్తే వారు ఇంకా వివరంగా ఎన్ని చెప్తారు, ఏమేమి చేస్తారు. పూజా సామాగ్రి అంతా మా సంఘం వారితోనే ఇవ్వబడుతుంది. కాబట్టి భక్తులందరూ శని యొక్క దోషాలు కానీ ఏమన్నా ఉన్నా చక్కగా ఆ రోజు ప్రేరణ పూజ చేస్తే వెళ్ళిపోయి చక్కగా మన జీవితం చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి అందరూ ఆ రోజు మీరు మీ ఆధ్యాత్మికులు కూడా వచ్చి పాల్గొని ఉదయం 6:30 నుంచి 9 వరకు చూసుకొని తదనంతరం మహామంగళారతి ప్రసాద వితరణ ఉంటుంది. కులం మతాలకు అతీతంగా అందరినీ ఒక్కడిగా నిలిపే ఏకైక రంగం క్రీడా రంగమని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మహిళల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉషు ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉషు కరాటే పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉషు సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి శంకర్ శర్మ మాట్లాడుతూ తమ పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రులు చిన్నతనం నుంచి వారిని క్రీడల్లో ప్రోత్సహించాలని ఆయన సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల వారిలో యోగా, బ్రీతింగ్ వ్యాయామం, మెడిటేషన్, ఆత్మస్థైర్యం తదితర అంశాలు మిళితమైన వారు ఆరోగ్యం మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. దేశంలోనే విభిన్న మతాలు, భిన్న జాతులు ఉన్నప్పటికీ ఎంతో వైవిధ్యం అన్ని దేశాల కంటే మన దేశంలోనే ఎక్కువగా కనబడుతుందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కనిపించే ఏకైక దేశం మన దేశం మాత్రమేనని ఆయన వివరించారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ భాషలు ఉన్నప్పటికీ అంతిమంగా వచ్చేటప్పటికీ భారతీయులుగానే పిలువబడతారని చెప్పారు. క్రీడల్లో ఎవరు ఏ స్థాయిలో ప్రతిభ కనబరిచినా వారిని భారతీయుడు అని మాత్రమే సంబోధిస్తారని, ఇది మన దేశానికి మాత్రమే ప్రత్యేకమని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భిన్నత్వంలో ఏకత్వం కనబడుతుందని వివరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, ఏకాగ్రత, మానసిక ధైర్యం మెరుగుపడతాయని చెప్పారు. మనిషి చెడిపోవడానికి 1000 కారణాలు ఉంటాయని, అయితే బాగుపడడానికి
క్రీడలు లాంటి ఒక్క అంశం చాలని చెప్పారు. చిన్నపిల్లలను సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉంచాలని, తద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంచవచ్చని చెప్పారు. అలాగే ప్రస్తుత వేసవి కాలంలో కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, హెపటైటిస్, జాండీస్, టైఫాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు కాచి వడపోసిన స్వచ్ఛమైన మంచినీటిని తాగడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రస్తుతం ఎండల వేడి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎండ వేడిమికి గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ వేడికి గురైతే వడదెబ్బ వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. క్రీడలు సాధన చేసే చిన్నారులు కూడా సాధ్యమైనంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడలను సాధనం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. ఇండియన్ అంటారే కానీ వాడి ఏ కులము, వాడి ఏ మతం అని ఎవరు చూడరు. అలాంటి పరిస్థితి ఒక్క స్పోర్ట్స్ ద్వారానే ఏకత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చు. ఇంకా స్పోర్ట్స్ ద్వారా డిసిప్లైన్ వస్తుంది. ఆ డిసిప్లైన్ ఇండివిజువల్స్ అంత ఈజీగా మెంటల్ స్టామినా బాగుంటుంది, వాళ్ళకు మెంటల్ ఎజిలిటీ బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెడిపోవడానికి, బాగుపడడానికి 100 మార్గాలు ఉంటే చెడిపోవడానికి 1000 మార్గాలు ఉన్నాయి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ఎటువంటి వాళ్ళకి కానీ, యూత్కు, ముఖ్యంగా చిల్డ్రన్కు. సో ఈ యుగంలో ఇంకా స్పోర్ట్స్ బాగా ఆడిస్తూ వీళ్ళను కొంతసేపు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి వీళ్ళని ఆ ఎలక్ట్రానిక్ పరికరాలకు, ఆ డిజిటల్ మీడియాకు కొంచెం దూరమన్నా ఉంచగలుగుతున్నామంటే కేవలం స్పోర్ట్స్, గేమ్స్ వల్లనే. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.